మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నరి. చదివిన వాక్య భాగంలో ధనాపేక్ష అనేటువంటి మాటను మనం చూస్తాం. ధనము సమస్త కీడుకు మూలమని మనం చూసాం. మరియు ధనము శాశ్వతము కాదని మనకు తెలుసు. మరియు ధనవంతుడు పరలోక రాజ్యానికి వారసుడవుట దుర్లభము అన్న సంగతి మనకు తెలుసు. ఒంటే సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ పరలోక రాజ్యానికి ధనవంతులు మాత్రము చేరరు అన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా తిమోతికి రాసినటువంటి ఈ పత్రికలో మనకు వెలువరుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి భాగం ఏదనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. 7వ వచనం నుండి మనం చూసినట్లయితే, మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందుయుందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను విరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. ధనాపేక్ష కలిగిన వారిని ఆ ధనాపేక్ష, ఆ వాంఛ, ఆ కాంక్ష మనిషిని శోధనలోను విరిలోను అవివేకయుక్తములను హానికరములైనటువంటి అనేకమైనటువంటి దురాశల్లో పడవేసి నష్టానికి నాశనానికి తీసుకువెళ్తాయని ఎంత స్పష్టంగా మనకి వాక్యం సెలవిస్తుంది. అయితే నేటి దినాన ధనాన్ని సంపాదించడానికి క్రైస్తవులు అనేకమైనటువంటి రంగాలు, అంటే ఈ వాక్యాన్ని ఒక బ్రీఫ్ కేసులో పెట్టి లోపల పెట్టి తాళం వేసి దాని మీద కూర్చొని ధనాపేక్ష అని ప్రకటిస్తున్నట్టుగా ఉంటుంది. నేడు అంత్య దినాల్లో జనులను మనం గమనిస్తే ధనమును గూర్చి ఎంతో వాంఛ, ధనాన్ని సంపాదించాలని ఎంతో కోరిక, కాంక్ష సాతాను సంబంధమైనటువంటి గుణం. అది సాతాను యొక్క లక్షణం. అది వ్యర్థమైనది, ఎందుకు పనికిరానిది, దేవుని దృష్టిలో లేనిది, చనిపోయిన తర్వాత ఇసుమంతైనా లేసమంతైనా ఉపయోగం లేని దాని గురించి సాతానుగాడు గొప్ప వాంఛను కలిగించి జనులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ దేవుని కొరకు సత్య మార్గమును అనుసరిస్తామని తీర్మానం చేసుకుని నిబంధన చేసుకుని అడుగు వేస్తున్న వారిని సైతం వారి కనులకు గుడ్డితనాన్ని కలుగజేసి ముసుగు వేసి తిన్నని త్రోవను తప్పించి సాతాను యొక్క నరక మార్గంలో అగ్ని గుండముకు చేర్చినట్టుగా నడిపిస్తున్నాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. దానిని నమ్ముకుంటే అది ఎన్నో రకాలైనటువంటి శోధనలు తీసుకెళ్తుంది. సత్యాన్నే చేస్తున్నట్లుగా ఉంటుంది, కానీ అసత్యాన్ని అసత్య మార్గంలో నడిపిస్తుంది. దేవుని కొరకు చేస్తున్నాం అని ఉంటుంది, కానీ దాని యొక్క మూల భావం చూస్తే దేవుని యొద్ద నుండి దూరం అయిపోయే పరిస్థితి. ఎంతిస్తే నా వాక్యాన్ని మీకు అందిస్తాం, ఎంతిస్తే టెలికాస్ట్ చేస్తాం, ఎంతిస్తేనే మేము పరిచయం చేస్తాం, ఎంతిస్తేనే మా సౌండ్ సిస్టమ్ మీకు ఇస్తాం, ఎంతిస్తేనే మేము పని చేస్తాం, ఎంతిస్తేనే స్టేజ్ కడతాం, ఎంతిస్తేనే మేము లైట్లు పెడతాం, ఎంతిస్తేనే మేము భోజనాలకు వడ్డిస్తాం, ఎంతిస్తేనే మేము భోజనాలు పెడతాం, ఎంతిస్తేనే మేము పరిచయం చేయగలం, ఎంతిస్తేనే మేము సేవకులుగా ముందడుగేయగలం, ఎంత ఇస్తేనే మేము మందిరం కట్టగలం అని అన్ని దేవుని కొరకు చేసే పనులన్నింటిలో కూడా ధనానికి పెట్టి తాళమేయడం. ఇదంతా సాతాను యొక్క దుర్బోధ. దేవుని యొక్క క్రియ సద్విషయంలను బయటకు తీసుకురావడం, దేవుని పరిచర్యకు, దేవుని చిత్తానికి తమ్మును తామును ఏ విధంగా మనం చేస్తే దేవునికి మహిమ వస్తుందని తమ్మును తామును దేవునికి అప్పగించుకోవడం అనేది నిస్వార్థమైనటువంటి పని. క్రైస్తవుని యొక్క గుణం నిస్వార్థమైనటువంటి క్రియలు. అయితే ఈ వాక్య ధ్యానంలో మనం బాగా గుర్తించవలసినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా ఈ మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. సంఘానికి తన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులకు ఈ మాట స్పష్టంగా సెలవివ్వమని ప్రభు రాయిస్తున్నటువంటి మాట. ధనవంతులైన వారు ఉన్నారు, క్రైస్తవుల్లోనూ అన్యజనుల్లోనూ ఎవరైనప్పటికీ ధనవంతులైన వారు ఉన్నారు, కష్టం చేత సంపాదించిన వారు ఉన్నారు. అయితే ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక వారు ఏ బండి నుండి చెక్కబడ్డారో దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచి సుఖాసక్తులకు అవకాశం ఇవ్వక, సుఖ భోగాలకు అవకాశం ఇవ్వక, తగిన వాటి యందు సంతృప్తి చెందుతూ సంతుష్టి సహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ భక్తి చేస్తూ ముందుకు సాగాలి. మరియు ధనము సంపాదించుకోవద్దు అనేటువంటి మాట ఈ వాక్య భాగం, ఈ పూట వాక్య ధ్యానం. మరియు ఏ ధనాన్ని సంపాదించుకోవాలి? ధనమును సంపాదించుకోవద్దు. 1, 2 ధనమును సంపాదించుకున్నది. ఇది ఎలా సాధ్యం? ధనము సమస్త కీడులకు మూలమని మనం చూస్తున్నాం, కానీ నేను ధనమును సంపాదించుకోండి అని చెప్పడంలో ఉన్నటువంటి విషయం ఏంటి? మీరు ధనాన్ని సంపాదించుకోండి. దానిలో ఉన్నటువంటి విషయం ఏదనగా 6వ అధ్యాయం 19వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని ఆజ్ఞాపించుము. చూసారా, మనం ధనం
ధనమును సంపాదించాలి. ఎటువంటి ధనమును సంపాదించాలంటే సత్క్రియలు అనేటువంటి ధనమును సంపాదించాలి, మరియు ఔదార్యము అనేటువంటి ధనమును సంపాదించాలి. మరియు మనం సామెతల గ్రంథం 19:17 చూస్తాం, బీదలను కరుణించువాడు, కటాక్షించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు అని చూస్తాం. అనగా ధనవంతులు వారి యొక్క సామర్థ్యత కొలది బీదలకు సహాయాన్ని అందించాలి. ఈ సహాయము సత్క్రియలు అనేటువంటి ధనముగా మన కొరకు దాచబడి ఉంటది, మరియు ఈ సహాయము ఔదార్యము అనేటువంటి ధనముగా మన కొరకు దాచబడి ఉంటది. ఈ సత్క్రియలు, ఔదార్యం అనేటువంటి క్రియలకు ప్రతిక్రియ, ఈ యొక్క సహాయానికి ప్రతిఫలము ప్రభు అయిన యెహోవా అనుగ్రహిస్తాడు మనకి. సామెతల గ్రంథం 19:17 మనం చూస్తాం, ఈ క్రియకు యెహోవా వానికి ప్రతిఫలం ఇచ్చును. ఈ సత్క్రియలు అనేటువంటి ధనమును మనం దాచుకోవాలి, ఔదార్యము అనేటువంటి ధనమును మనం దాచుకోవాలి. సత్క్రియలు చేయడానికి ఎప్పుడు సంసిద్ధత కలిగి ఉండాలి. ఎదుటివారు దీన దశలో ఉన్నప్పుడు, దిక్కులుగా ఉన్నప్పుడు, దిక్కులేని వారుగా ఉన్నప్పుడు వారికి ఔదార్యముతో, ప్రేమతో, ఉదారముతో, నిండు హృదయముతో వారు మన సహోదరులు, సహోదరులు, నా కుటుంబం అని ఔదార్యముతో ఇచ్చేటువంటి సహాయము, చేసేటువంటి సహాయము ఒక ధనము. ఇటువంటి ధనాన్ని మనం దాచుకోవాలి. లోక సంబంధంగా మన జీవితాన్ని సుఖభోగాలకు తీర్చిదిద్దేటువంటి ధనమును కాదు మనం సంపాదించుకోవాల్సింది, గాని ఇహమందు పరమందు కూడా మనల్ని ధనవంతులుగా చేసేటువంటి సత్క్రియలు, ఔదార్యం అనేటువంటి ధనాన్ని మనం దాచుకోవాలి. కనుక ప్రతి వారము ఇతరులకు సహాయం అందిస్తాం, సహాయం చేద్దాం, సత్క్రియలు చేద్దాం. ఎవరికి మోసము చేయక, ఎవరిని మోసము చేయక, అన్యాయంగా దోచుకొనక, లంచాలు, వడ్డీలు, మోసపుచ్చు క్రియలు, ఆ పని చేసినందుకు, ఈ పని చేసినందుకు వ్యర్థమైనటువంటి దురాశతో అధిక లాభాలను చూసుకోవడం, ఇటువంటి ధనం మీద వాంఛ, తృష్ణ పెట్టక సత్క్రియలు అనేటువంటి ధనమును, ఔదార్యం అనేటువంటి ధనమును, ఇతరులకు సహాయం అందించేటువంటి సహానుభవం, శ్రమానుభవం అనేటువంటి ధనమును సంపాదించుకుందాం. అటువంటి ధనం మనకి పరలోక రాజ్యంలో గొప్ప మహిమను, ఘనతను, మెప్పును కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. మనము చేసే ప్రతి ఒక్క సత్క్రియలకి, ప్రతి ఔదార్యమైనటువంటి క్రియకి, ప్రతి సహాయానికి ప్రతిఫలం ప్రభు దాచి ఉంచాడు. లోకంలో ఒక సామెత ఉంది, పెట్టి ఉంటే పుట్టి ఉండిద్దని. నిశ్చయంగా ఆ మాట సత్యం. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు తిరిగి ఆ సహాయం మన ఎద్దుకు చేరుతుంది. ఏదో ఒక కోణంలో మనకి ఎప్పుడైతే అవసరం పడుతుందో, ఎప్పుడైతే సహాయం మనకు అవసరం అవుతుందో, ఆ సందర్భంలో దేవుడు అదే సహాయాన్ని, దానికి మించినటువంటి సహాయాన్ని ప్రభు అందిస్తారు, సహాయాన్ని కలుగు చేస్తారు. ఎన్నో వాక్యాధారాలు. కనుక నేటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో సెలవిస్తుంది, మీరు లోక సంబంధమైన క్షయమైనటువంటి ధనాన్ని మీరు కూర్చుకోవద్దు. ఈ క్షయమైనటువంటి ధనాన్ని ఒకవేళ మీరు బ్యాంకులో దాచిన, మీ ఇళ్లలో దాచుకున్న, చెదలు పట్టి చిమ్మెట్టు కొట్టుకుపోతుంది. దాన్ని దాచుకోవడం మీ వల్ల కాదు. అయితే పరమందు మీ ధనమును దాచుకోండి. అక్కడ మీ ధనములకు ఎవరు చిమ్మెట్టు కొట్టరు, ఎవరు పాడు చేయరు, ఎవరు దొంగిలించరు. ఏ దొంగల భయము బెడదా ఉండదు. కారణం ఏంటంటే అది పరలోకమందు దాచబడి ఉన్నది. అది సత్క్రియలు, ఔదార్యము అన్నటువంటి మీ యొక్క ధనము పరలోకమందు చక్కగా దాచబడి ఉండిద్ది. అక్కడ దొంగలు ఉండరు, చెదలు ఉండవు, పాడు చేసేటువంటి, నాశనం చేసేటువంటి నాశన పుత్రుడు ఉండడు, అబద్ధానికి జనకుడు అయినటువంటి సాతాను ఉండడు. కనుక మీ ధనం క్షేమంగా ఉంటుంది. మీరు దాన్ని మీ హృదయపూర్వకంగా అనుభవిస్తారు. కనుక సమస్త కీడుకు మూలమైనటువంటి, సమస్త దురాశలకు, శోధనలకు, ఉరికి, అవివేకమైనటువంటి క్రియలకు తావు తీసేటువంటి ధనాన్ని మీద వాంఛను పక్కన పెట్టి దేవుని పని కొరకు, దేవుని సత్యం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము చేయగలిగినటువంటి సన్మార్గంలో ఉన్నటువంటి సత్య కార్యాలను, సత్క్రియలను మనం చేద్దాం. మంచి ధననిధిని ఇతరులకు అందిద్దాం. వారిని లేవనెత్తినట్లుగా, ప్రోత్సాహపరచినట్లుగా, వారిని బలపరచబడినట్లుగా, వారిని సంతోషాన్ని గురి చేయనట్లుగా, ధైర్యపరచినట్లుగా, దేవునితో అంటుకట్టబడినట్లుగా మనం సత్క్రియలోని ధనమును, ఔదార్యము అనే ధనమును ఇతరులకు పంచుదాం, మనము దాచుకుందాం. ఈ నా దేవుని మాటలు ప్రతి మన హృదయం నిరకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువు వాక్యం అన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని రందను ఆశీర్వదించండి. లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి క్షయమైనటువంటి ధనము మీద వాంఛ, తృష్ణ, కాంక్షను తీసివేసి అక్షయమైనటువంటి సత్క్రియలు, ఔదార్యమైనటువంటి ధనమును వారు దాచుకున్నట్లుగా మీరు దీవించండి. బీదలకు అప్పుచ్చేవారుగా, బీదలకు సహాయం చేయవారుగా, కనికరపడినట్లుగా మీరు వారిని దీవించిన ధనవంతులైనందుకు మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అతిశయించక, గర్వించక, విర్రవేగక, ఉదారముతో నీ రాజ్యవ్యాప్తి కొరకు, నీ వాగ్దాన సంతతిలో చేర్చబడిన వారందరికీ చేయగలిగినటువంటి సహాయం ప్రతి వారు చేసి, అది అపోస్తలుల సంఘంలో జరిగినట్లుగా అందరూ ఒక కుటుంబంగా, సార్వత్రిక సంఘంగా కట్టబడుతూ ఐక్యపరచబడి ముందుకు సాగునట్లుగా దీవించి, ప్రతి కొదువును తీసి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.